జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. సింహద్వారం యొక్క లక్షణాలు వివరించండి అని ఒకళ్ళు మనకు యూట్యూబ్లో కామెంట్ కూడా చేశారు. మనం ఈ యొక్క ద్వారాల గురించి వివరంగా చెప్తూ ఉన్నాము. తర్వాత సింహద్వారం గురించి చూద్దాం. అసలు సింహద్వారము అంటే ఆ పేరులోనే మనకు ఉంది. సింహంలాగా బలంగా, దృఢంగా, ప్రకాశవంతంగా, ఎటువంటి ఇబ్బందికర సన్నివేశాలు అందులో చోటు చేసుకోకుండా ఉండాలంటాడు. ఏమిటి సింహద్వార లక్షణాలు అంటే, మొట్టమొదటిది సింహద్వారానికి కూడా మనం గృహానికి ఆయం కట్టినట్టుగా ఆయం కట్టాలి. గృహానికి మనం ఆయం కడతాం, చెప్పాం, పొడవు వెడల్పులు ఇవన్నీ చూసి వర్గులు ప్రకారంగా అట్లాగా ద్వారానికి కూడా కట్టాలి సింహద్వారానికి. రెండోది, సింహద్వారానికి పగుళ్ళు ఉండరాదు, అంటే చారలు ఉండకూడదు. సింహద్వారాలకి సిమెంటుతో తయారు చేయకూడదు. సింహద్వారాలు రేకుతో తయారు చేయకూడదు. సింహద్వారాలకి మెష్ డోర్సు అనేవి ముందు వైపున అంటించకూడదు, అవి విడిగా ఉండాలి. సింహద్వారానికి ఐరన్ అనేది అతికించరాదు ముందు భాగంలో. అదేవిధంగా సింహద్వారం యొక్క ఎత్తు అనేది విశేషంగా ఉండాలి. ముఖ్యంగా యజమాని సింహద్వారంలోంచి నడిచేటప్పుడు తల వంచుకొని రాకూడదు అంటారు. యజమాని కంటే ఎత్తుగా ఉండాలి. బయట వారు వచ్చినా కానీ తల వంచుకునే విధంగా ఉండకూడదు. కనుక సింహద్వారం ఎప్పుడు కూడాను సరైనటువంటి ఎత్తులో ఉండాలి అంటారు. అదేవిధంగా సింహద్వారానికి చెదలు పట్టడం కానీ, పురుగు పట్టడం కానీ సోకకూడదు అంటారు. అదేవిధంగా సింహద్వారంకి కొంతమందిని చూస్తూ ఉంటాము, 3 భాగాల్లో కూడా గడప ఉంటుంది, కమ్మి ఉంటుంది. కింద గడప పాడైపోతే గడప తీసి సిమెంట్ పెట్టేస్తాడు. సిమెంట్ గట్టు వేసి సున్నం పూసి అది కాస్త ఎర్రగా తయారవుతుంటుంది. అటువంటి ప్రక్రియ అనేది సింహద్వారానికి రాకూడదు అంటాడు. కనుక ఇన్ని రకాలైనటువంటి 9 రకాలైనటువంటి ఈ యొక్క భాగాలు ఏవైతే ఉంటాయో, ఈ భాగాలన్నీ కూడా లేకుండా ఉండే విధంగా మనకు సింహద్వారాన్ని ఏర్పాటు చేయాలి. మరీ ముఖ్యంగా సింహద్వారం లోపల ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉంటాయో, ఉపద్వారాలు అంటారు, వంటగదికి, బెడ్రూమ్కి, హాలు, అవన్నీ కూడాను సింహద్వారం కంటే తక్కువగా ఉండాలి సైజులో. ఒక నూలు వారైనా కానీ అప్పుడే సింహద్వారానికి మనం విలువ ఇచ్చినట్టు ఉంటుంది. అప్పుడు యజమాని ఆ ద్వారం గుండా నడక సాగిస్తుంటే దాని యొక్క వైబ్రేషన్ అనేది పాజిటివ్గా ఉంటుంది. తద్వారా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడేదిగా ఉంటుంది. కనుక ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి సింహద్వారాన్ని మనం తయారు చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.